బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రేయసిని గర్భవతి చేసి ముఖం చాటేశాడు ఒక ప్రియుడు. మరొకరితో సంబంధం అంటగట్టి పెళ్లికి నిరాకరించిన వైనం. ప్రస్తుతానికైతే ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలానికి సంబంధించిన రేగుపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఒక యువతితో కొండా వినోద్ ప్రేమాయణం సాగించాడు. కొంతకాలం గడిపిన తర్వాత అమ్మాయితో శారీరక బంధాన్ని ఏర్పరచుకొని మొత్తానికైతే తన అవసరాలు తీర్చుకున్న తర్వాత యువతి గర్భం దాల్చడంతో పెళ్లికి ముఖం చాటేశాడు వినోద్. యువతికి మరొకరితో సంబంధం ఉందంటూ వినోద్ ఆరోపణలు చేస్తున్నాడు. మనస్తాపంతో ప్రస్తుతానికైతే ఆ యువతి బలవన్ మరణానికి ఆమె పాల్పడినట్టు తెలుస్తుంది. ఆ తల్లిగా ఉన్న యువతి మొత్తానికైతే ఒక డెసిషన్కి తీసుకుంది, ఒక విషాదమైన ఒక డెసిషన్కి తీసుకుంది. సో మొత్తానికైతే భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే తన కుటుంబానికి సంబంధించిన వ్యక్తులందరికీ ఈ వినోద్ ఒక వార్నింగ్ కూడా ఇస్తున్నాడు. అబార్షన్ ఖచ్చితంగా చేయించుకోవాలా యువతి అని చెప్పేసి బెదిరింపులు కూడా చేసినట్టు తెలుస్తుంది. యువతి ఫిర్యాదుతో ప్రస్తుతానికైతే కేసుని నమోదు చేసుకున్నారు పోలీసులు. దుమ్ముగూడెం పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఒక్కసారి మనం చూస్తే కనుక దుమ్ముగూడెం మండలం రేగుపల్లికి సంబంధించిన వినోద్ అనే వ్యక్తి తన ఊర్లో తన గ్రామానికి సంబంధించిన ఒక యువతితో ప్రేమాయణాన్ని సాగించిన తర్వాత తన అవసరాలను తీర్చుకున్నాడు. తన కామ వాంఛని తీర్చుకొని మొత్తానికైతే ఆ యువతి గర్భం దాల్చిన తర్వాత తనకు ఇతర వ్యక్తులతో సంబంధం ఉంది, నేను తనను పెళ్లి చేసుకోను అని చెప్పేసి ముఖం చాటేశాడు. దాని తర్వాత తన బంధువులకి, ఆ యువతికి సంబంధించిన బంధువులు అలాగే ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా బెదిరించడం కూడా జరిగింది. ఒక రకంగా అబార్షన్ చేయించండి, ఆ యువతికి ఆ గర్భాన్ని తొలగించాలి అని చెప్పేసి వినోద్ బెదిరింపు చేసినట్టు తెలుస్తుంది, బెదిరించినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఒక్కసారిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆ ప్రాంతానికి సంబంధించి దుమ్ముగూడెం మండలానికి సంబంధించిన వ్యక్తులందరూ ఒక్కసారి షాకుకు గురయ్యారు. వినోద్ అనే వ్యక్తిని మేము గతంలో కూడా చూసాము, కానీ ఇలా చేస్తాడని అనుకోలేదని చెప్పేసి అక్కడ స్థానికులు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఒక్కసారి అసలు వివరాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అసలు ఆ మహిళ ఏమంటుంది, ప్రస్తుతానికి తన బాధ ఏంటనేది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను మా గ్రామంలోనే కొండా వినోద్తో 4 సంవత్సరాల నుంచి మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. అది ప్రేమించుకోవడంతో మేమిద్దరం ఒకటవ్వడం వలన నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందని మా వాళ్ళకి తెలిసి బాబు పెళ్లి చేసుకో, మరి ప్రేమించాను అని అనుకున్నారు కదా, మీ ఇద్దరు కలిసారు కదా అని అడిగినప్పుడు తను పెళ్లి చేసుకోను, నేను అబార్షన్ చేపిస్తాను అని మా వాళ్ళని నన్ను బెదిరించడం, అవసరమైతే నేను చచ్చిపోతాను అని చెప్పి బెదిరించడం, తను ఫోన్ ఎత్తకుండా వాళ్ళ ఇద్దరు అన్నయ్యలు మాట్లాడి మీరేమి చెయ్యలేరు, మేము డబ్బులు ఇస్తాం, డబ్బులకి లొంగండి, కడుపు తీపిస్తాం, దానికి లొంగండి అంటూ మమ్మల్ని ఎంతో భయానికి గురి చేస్తున్నారు. అన్న విధంగా ఈరోజు నిన్న మేము కేసు పెట్టగా తనని రప్పియమని అంటే తనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి వాయిదా వేశారు. ఈరోజు ఉదయం తనని 11 గంటలకి పిలిపించి బాబు మరి నువ్వు కడుపు చేసావు కదా నాన్న, పెళ్లి చేసుకోండి అని వెళ్ళిన పోలీసులు మాకు సహకరించి న్యాయబద్ధంగానే ఉంచారు. కానీ వాళ్ళ అన్నలు తను కలిసి నేను పెళ్లి చేసుకోను, నేను జైలుకన్నా వెళ్తా అన్న ధీమాతో మేము మిమ్మల్ని గెలవనివ్వము అన్న ఆ యొక్క మాటను నెరవేర్చుకొని మేము అసలు నిన్ను పెళ్లి చేసుకోనిము, నిన్ను అసలు ఉండనివ్వము, బతకనియము, నీ పని చూస్తామనని ఎన్నో బెదిరింపులకి మమ్మల్ని గురి చేస్తుండగా ఆ బాధ తట్టుకోలేక నా కూతురు జీవితం ఏమైందని ఆ యొక్క బాధతో నా తల్లి హాస్పిటల్లో చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంది. 24 గంటలు గడిస్తే కానీ ఏమి చెప్పలేను అని అంటూ డాక్టర్స్ మీరే మాకు న్యాయం జరిపించగలని కోరుతున్నాను. నేను రేగుపల్లి గ్రామం దుమ్ముగూడెం మండలం కొండ వినోద్తో కడుపు వచ్చింది. దాని గురించి నేను అడిగితే నేను చేసుకోను రాని మీ పేరు రాకుండా కడుపు తీపిస్తానని అన్నాడు. అంటే అట్ట కుదిరిద్దని మేము అడగంగా అక్కడ కన్ను తిరిగిపోయినట్టుగా అక్కడ యాసం చేసి అక్కడ కింద పడిపోయినాక వాళ్ళ అన్నలకి ఎవరికి చెప్పొద్దు అన్నాడు, నేను కాముగా చేపిస్తాను అన్నాడు. వాళ్ళ అన్నలకి చెప్తే వాళ్ళు అన్నారు ఇదే బారశాలం హాస్పిటల్కి వచ్చి అక్క ఏదో ఒకటి అయింది, ఆ కడుపు తీపిద్దానని మా వాళ్ళని అడిగారు. ఇక్కడి నుంచి పోయినాక మేము 2వ రోజున మేము స్టేషన్ కాడికి వెళ్ళినాం.
కేసు పెట్టినాం. కేసు పెట్టినాక రమ్మానంటే ఆ కళ్ళు తిరిగి అట్లా పడిపోయింది అన్నారు. మా ఇంటికి వచ్చి మళ్ళీ ఇట్లా ఇట్లా డబ్బులు ఇస్తాం, అది ఆలోచించుకోండి అని మాట్లాడారు. మాట్లాడితే మాకొద్దు, అది దేవుడిచ్చిన ప్రాణం, తీయటానికి మాకు హక్కు లేదు అని మాట్లాడినాం. ఎవరన్నా దయచేసి సహాయపడి మమ్మల్ని ఆదుకోమని వేడుకుంటున్నాం. డబ్బులు ఇస్తాం, గర్భాన్ని వదిలేయండి, గర్భం తీసేయండి అని చెప్పేసి కొండా వినోద్ అయితే ఆ మహిళని బెదిరించడానికి ప్రయత్నించాడు. అలాగే తన అన్నలు కూడా నేను జైలుకైనా వెళ్తాను అని చెప్పేసి చెప్తున్నాడు. కానీ ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకోను, నీకు ఇంకొకరితోని సంబంధం ఉంది అని చెప్పేసి మొత్తానికైతే మొహం చాటేసే ప్రయత్నం చేస్తున్నాడు ఆ ప్రియుడు అని తెలుస్తుంది. ఈ వినోద్తో పాటు తన అన్నలు కూడా ఎప్పటికప్పుడు బెదిరించారు, మమ్మల్ని డబ్బుతో కొనాలని చూశారు. దాని తర్వాత మిమ్మల్ని ఏదైనా చేస్తామని చెప్పేసి వాళ్ళని బెదిరించే ప్రయత్నం కూడా చేసినట్టు తెలుస్తుంది. అలాగే ఎవరికీ తెలియకుండా తీసేసుకో, మీకు ఎంత డబ్బు కావాలో అంత తీసుకోండి అని చెప్పేసి వినోద్ అన్నలు కూడా ఇదే మాట చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఇలాంటి ఒక సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సంబంధించి అక్కడ చోటు చేసుకుంది. కొండా వినోద్ని మరి ప్రస్తుతానికి పోలీసులు పట్టుకున్నారా, అతనిపై కేసు ఏమైనా నమోదైందా, ఏంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉదయ్ ఉన్నారు, ఉదయ్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదయ్ చెప్పండి, ఇప్పుడు కొండా వినోద్ని పోలీసులు ఏమైనా అరెస్ట్ చేశారా, అతనిపై ఏమైనా గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు ఏమైనా ఉన్నాయా, ఆ ఊరికి సంబంధించిన వేరే మహిళలను కానీ యువతులను కానీ ఎవరినైనా ఇబ్బంది పెట్టాడా, ఈ రకంగా ప్రేమ పెళ్ళి అన్న పేరుతో వాళ్ళని ఎవరైనా వాడుకోవడం కానీ ఇలాంటివి ఏమైనా చేశాడా? కళ్యాణ్ ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి చివరికి ప్రియురాల్ని గర్భవతిని చేసి ముఖాన్ని చాటేశాడు ప్రియుడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం రేగుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. రేగుపల్లి గ్రామానికి చెందిన కొండా వినోద్ కు అదే గ్రామానికి చెందినటువంటి షైనికి 4 ఏళ్లుగా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వారి ఇరువురి మధ్య శారీరక సంబంధం కూడా ఉన్నట్టు మనకు సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలో ఆమె 2 నెలల క్రితం గర్భం కూడా దాల్చినట్టు మనకు సమాచారం. అయితే షైని ఆ తర్వాత ప్రియుడు వినోద్ ని సంప్రదించిన నేపథ్యంలో నీకు మరొకరితో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, మరికొంతమందితో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, నువ్వు ఆ గర్భాన్ని కూడా తొలగించుకో, ఆ గర్భం తొలగించేందుకు అవసరమయ్యే మొత్తాన్ని కూడా నేను సమకూరుస్తున్నాను, అవసరమైతే నీకు కూడా కొంత అమౌంట్ ని అరేంజ్ చేసి పెడతానంటూ కూడా వినోద్ తో పాటు వినోద్ కుటుంబ సభ్యులు కూడా షైనికి చెప్పడంతో అప్పటి వరకు ప్రేమలో ఉన్నటువంటి ఆ షైని ఒక్కసారిగా కంగుతింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లింది. తాను వినోద్ గత కొంతకాలంగా కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నాం, ఇటీవల నేను గర్భం కూడా దాల్చానన్న విషయాన్ని కూడా తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. సో తల్లిదండ్రులు కూడా అటు వినోద్ కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ ఎంతకీ వినోద్ అప్పటి వరకు ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పినటువంటి వినోద్ ఒక్కసారిగా మాట మార్చేశాడు. గర్భం దాల్చినటువంటి ప్రియురాలు తన వల్ల గర్భం దాల్చలేదు, తనకి మరికొంతమందితో వేరే సంబంధాలు కూడా ఉన్నాయంటూ కూడా ఆమెపై విమర్శల వర్షం కురిపించే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో అటు కుటుంబ సభ్యులు కావచ్చు, పెద్ద మనుషులు కావచ్చు, పంచాయతీలు కూడా పెట్టారు. పోలీసుల సమక్షంలో కూడా ఈ విషయంపై సమస్యకు పరిష్కారం చూపించే ప్రయత్నం చేశారు. పోలీసుల సమక్షంలో తాను షైనీని వివాహం ఆడుతానని ఒప్పుకున్నటువంటి వినోద్ మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ మాట మార్చే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో మళ్ళీ పెద్ద మనుషుల పంచాయతీ కూడా నిర్వహించడం జరిగింది. తాజాగా నిన్న అటు వినోద్ కుటుంబ సభ్యులు, షైనీ కుటుంబ సభ్యులు కలిసి ఈ విషయంపై డిస్కస్ చేసే సమయంలో వినోద్ అటు తల్లిదండ్రుల ముందే తమకు షైనీని పూర్తి స్థాయిలో విమర్శలు చేయడం, ఆమెకు మరొక కొంతమందితో లైంగిక సంబంధాలు ఉన్నట్లు కూడా ఆరోపణలు చేయడంతో అక్కడ ఆవేదన చెందినటువంటి తల్లిదండ్రులు షైనీ తల్లి ప్రధానంగా శాంతి కుమారి ఇంటికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమె కండిషన్ కూడా చాలా సీరియస్ గా ఉంది. తొలుత నర్సాపురం ప్రాథమిక వైద్యశాలకు తరలించి ఆమెకు చికిత్స అందించే ప్రయత్నం చేశారు. అక్కడ నుంచి భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించినట్లు కూడా మనకు ప్రస్తుతం సమాచారం అవుతుంది. ప్రస్తుతం షైనీ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ప్రస్తుతం దుమ్ముగూడెం పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. చీటింగ్ కేసు నమోదు చేసి ప్రస్తుతం వినోద్ ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. వినోద్ సోదరుడు ప్రవీణ్ కూడా ప్రస్తుతం షైనీ తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను బెదిరింపులకు దిగుతున్నట్లు, వాళ్ళపై కొంతకాలంగా బెదిరిస్తున్నట్టు కూడా సమాచారం అవుతుంది. ప్రస్తుతం అతనిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి షైనీ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. తాను ఇంతకాలం ప్రేమలో ఉన్నాను, కానీ తాను మోసపోయాను, ఇప్పటికైనా వినోద్ కి చివరి అవకాశం ఇస్తున్నాను, తనను పెళ్లి చేసుకోవాలని, తన పరువుని పూర్తి స్థాయిలో తన కుటుంబ సభ్యుల పరువంతా కూడా ప్రస్తుతం రోడ్డు మీద పడి ఉందని, వినోద్ పూర్తి స్థాయిలో వివాహానికి అంగీకరిస్తే ఎటువంటి చర్యలు తాము తీసుకోమని చెప్పి ప్రస్తుతం షైనీ అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం షైనీ తల్లి ఆరోగ్య పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లు మనకు ప్రస్తుతం సమాచారం అవుతుంది. ప్రస్తుతం తమ కుమార్తెకి న్యాయం జరగకపోతే తాను కూడా ఆత్మహత్యానికి పాల్పడతానంటూ కూడా షైనీ తండ్రి కూడా బహిరంగ మీడియా ముందే ప్రకటన చేశారు. ఏదేమైనప్పుడు ప్రస్తుతం ఈ అంశం పోలీసుల పరిధిలోకి వెళ్ళింది. పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి కొండా వినోద్ అయితే అదుపులోకి తీసుకున్నారు. కళ్యాణ్. రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తానికైతే
కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించిన రేగులపల్లి అనే గ్రామానికి చెందిన కొండా వినోద్. ఆ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి అతనే. చూడండి, చిరునవ్వులు చిందిస్తున్న వినోద్ ఇలాంటి ఒక దారుణానికి పాల్పడ్డాడు. ఒక యువతి, తన గ్రామానికి సంబంధించిన ఒక యువతితోనే ఒక సంబంధం, ఒక ప్రేమ అంటూ ఒక శారీరక సంబంధాన్ని ఏర్పరచుకొని మొత్తానికైతే గర్భం దాల్చిన తర్వాత తనకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పుతూ, అలాగే ఆ గర్భాన్ని ఎలాగైనా తీసేయాలి అని చెప్పేసి బెదిరిస్తూ కూడా దానికి ఎంత ఖర్చు అయినా పెట్టుకుంటానని తాను బెదిరించాడు. అలాగే తన అన్నదమ్ములు కూడా బెదిరించడం జరిగింది. సో మొత్తం మీద అయితే ఇలాంటి ఒక దారుణమైన సంఘటన భద్రాద్రి కొత్తగూడెంలో